అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఇంకా మేము గెలుపు కోసం ఇంకా ఎలక్షన్ కోసం పెద్దగా అవసరం లేదు. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా విజయం మాదే కాబట్టి మేము దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. రేపు 18వ తేదీ సిద్ధం మీటింగ్ అందరూ కూడా ఈ నంద్యాల జిల్లా ప్రజలు, అదేవిధంగా కర్నూలు జిల్లా ప్రజలు అందరూ కూడా, మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి అనంతపురం సిద్ధం మీటింగ్ రాప్తాడ్ సర్కిల్లో మొత్తం దాన్ని దిగ్విజయం చేయాలని వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ రామయ్య గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. తెలుగుదేశం నాయకులు ఏదో ప్రతి ఒక్క ఊర్లోకి వచ్చి చంద్రబాబు షూరిటీ, చంద్రబాబు గ్యారెంటీ అని మాట్లాడడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రజలను వీళ్ళందరినీ కూడా ఒకటే తెలుసుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 1.5 సంవత్సరం కింద ఇదే తెలుగుదేశం నాయకులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మరో శ్రీలంక కాబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి అందరి దానిలో మీకు అకౌంట్లో డబ్బులు వేయడానికి మీరు అన్నం కోసం రోడ్డు మీదకి రావాలని చెప్పారు. కానీ అదే నాయకులు ఇప్పుడు వచ్చేసి మొత్తం మేము చంద్రబాబు గ్యారెంటీ, చంద్రబాబు షూరిటీ అని మాట్లాడే వాళ్ళకు మీరు చేస్తే ఏమన్నా ఈ ఆంధ్రప్రదేశ్ సింగపూర్ అయిపోతుందా లేకుంటే శ్రీలంక అవుతుందా? మనం ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టే డబ్బులు దగ్గర 70,000 కోట్లు ఇస్తుంటే మీరు ఇచ్చే హామీలకు చూసుకుంటే మళ్ళీ ఒక 50,000 కోట్లు కావాల్సి వస్తుంది. అంటే ఎక్కడి నుంచి తెస్తారు? అంటే మీరు కేవలం ప్రజలను మోసం చేయడానికి తప్ప ఎట్లా మోసం మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటామనే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి 2014లో ప్రజలు మీ మోసం మాటలు అన్నీ ఒక్కసారి మీకు అధికారం ఇవ్వడం జరిగింది. ఇంకా పొరపాటున కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రామిస్ చేసినాడో ప్రతి ఒక్కటి కూడా 100కి 100% దగ్గర 90% అమలు పరిచిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మేము ప్రజలు కూడా మమ్మల్ని విశ్వసించే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మేమేం దిగులు పడాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడు ఎలక్షన్ రెడీగా ఉన్నాం. అందుకే మేము సిద్ధం అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క ఏరియాలలో కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. రేపు అందరూ కూడా కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా ప్రజలందరినీ కూడా ఈ మా ఎమ్మెల్యేలను, మా నాయకులను, కార్యకర్తలందరినీ కూడా ఈ మీటింగ్ సక్సెస్ చేయవలసిందిగా వాళ్ళందరినీ కూడా కోరడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.